So hey guys, welcome back to our YouTube channel. We are back with yet another video. So in video lo we are going to react to the short film made by Aryan Ajay, the GOAT director come producer come script writer come actor come ఎన్నుంటే అన్ని. So without any lag, let's get into the video. And channel కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే please like, share and subscribe to our channel. మా మ్యూజిక్ బాగుంది కదా. తను వెళ్ళిపోయి చాలా రోజులైందిరా. ఇంకెంతకాలం అని ఇలా మా డిస్టర్బ్ చేయకు. అమ్ము పడుకుంది. డిస్టర్బ్ చేస్తే అమ్ము కోపం వస్తుంది. వాడు అమ్మ అంటున్నాడా అమ్మ అంటున్నాడా? అమ్ము అమ్ము అంటాడు కానీ మన వాయిస్ ఏంది రాటుంది. డిస్టర్బ్ చేయొద్దు. ఏమైంది నీకు? పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? అది పిచ్చే కదరా, పిచ్చి పట్టింది డౌట్ ఏంది మళ్ళీ. మరి అంతే కదా, అదే అంటే ఆబ్వియస్లీ తను లేదనే సాక్ష్యం కళ్ళ ముందే ఉన్నా. మళ్ళీ వస్తుందనే నమ్మకం అలానే ఉందిరా. పోయింది వాన్లోరా ఇంట్లోరా, ఈడింటికి దూరాక్షన్ చేస్తాడు. కాదు కాదు, ఆ డైలాగ్ విన్నావా? చిక్కిపోయిందని తెలిసినా మరి తిరిగి వస్తుందనే నమ్మకం అంట. కళ్ళ ముందు సాక్ష్యం ఉన్నా తిరిగి వస్తుందని నమ్మకం. ఇవన్నీ ఒక ఆర్యన్ అజయ్కే పాసిబుల్ రా. కుడోస్ టు యూ మ్యాన్. అసలు చాలా ఫీల్ అవుతున్నాడు, అవ్వాల్సిన దానికంటే గట్టి ఫీల్ అవుతున్నాడు. నీలాంటి వాళ్ళే రా మొత్తం అంతా. ఆమె కోసం ఏడుస్తున్నాడు పొరపాటున. ఎంతసేపు ఏడుస్తాడు, సరే చూద్దాం అనుకుంటే పిచ్చిది ఆ పిల్లేమన్నా. పిచ్చిది కాదు, ఫస్ట్ ఇందాక చూపించినోడు ఇక్కడ ఒకడేనా నాకు డౌట్ కొడుతుంది. నువ్వు పిచ్చిది కాదు వాడా కాదా చెప్పమని రాదన్నా. వాడు కాదురా, అంత డిఫరెన్స్ కనపడుతుంది కదా. అందుకే నీకు ఆర్యన్ అజయ్ హెయిర్ స్టైల్ తో మనిషిని పెట్టినాడు అక్కడి. నువ్వు మైక్రో డీటెయిల్స్ చూడు. నువ్వు కూడా అమ్మలానే చూసుకుంటావు కదరా. అమ్మ దగ్గర అమ్మలో చూసుకుంటా ఉన్నావు, ఇక్కడేమో అమ్మలో చూసుకుంటా ఉంటున్నావు. ఏంట్రా ఇది? ఆ రెండింటికి తేడా పదంలోనేరా. ఇట్లాంటివన్నీ వానికి మాత్రమే వస్తాయి, ఆరోగ్యానికి మాత్రమే వస్తాయి ఇట్లాంటి రైటింగ్ అంతా. ఒక చేతికి ఆ పేర్లు కూడా చూడు ఎంత బాగా పెట్టినాడు. ఒక చేతికి అమ్ము, ఇంకో చేతికి అమ్ము. వాట్ ఏ క్రియేటివిటీ రా. అది పక్కన పెట్టు, వాళ్ళిద్దరు లవ్ స్టైల్ లో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాను నేను నుంచి వాడిద్దరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు అంతే. అది ఇక్కడేమో అమ్మలో చూసుకుంటా ఉంటున్నావు. ఏంట్రా ఇది? ఆ రెండింటికి తేడా పదంలోనేరా. బ్రో వాడే రా. వాడేనా? వాడు ఒరే మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో ముగ్గురిని చూపించినాడు కదరా. అది వాడు మెమోరీస్ అయ్యి వాడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు ఆడ నిలబడుకొని. నీకు అర్థం కాలేదు, బొక్కగా తెలియదు పల్లె ఆర్యన చిన్న చిప్ చూసి వదిలేస్తాం. చూసావా? అక్కడున్న లుక్ కి ఇక్కడున్న లుక్ కి సంబంధమే లేదు కదరా అసలు. అదే ఆర్యన స్క్రీన్ ప్లే అంటే అర్థం కావట్లేదు నీకు. ఎక్కడిరా? నిన్న ఎక్కడికి తెలియదు. అమ్మాయికి లేదురా. లేని వాళ్ళ కోసం ఉన్నవాళ్ళ బాగుంటావా? ఇదంతా కాదురా. అమ్మ సంగతి ఏంటి? కట్టుకున్నాడు లేడు, కన్నా కొడుకు వదిలిపోతున్నాడు. ఇంకా పిచ్చిది ఎవరి కోసం బతకారా? అమ్మ వదిలిపోయింది. ఈ గ్యాప్ లో వాళ్ళ అమ్మాయి పిచ్చిది అన్నాడు తెలుసా. కాదు, నువ్వు అంతా గమనిస్తే ఈ 2 నిమిషాల వీడియోలో ఇది ఒక్కటే లాజికల్ గా ఉంది నాకు. అమ్మను కూడా వదులుకుంటావా? అట్లాంటి ఎక్స్ప్రెషన్ బ్రో. హీస్ అన్ యాక్టర్ బ్రో. ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ సజ్జుడు కుమరం వీడియో సాంగ్ వద్దులేరా, కొడతారా. ఏం జరుగుతుందిరా? ఓకే ఇది సెకండ్ పార్ట్ అనుకుంటా. అదే వాళ్ళ లైఫ్ స్టోరీలో డిస్క్లైమర్ వేయాలి కదా బ్రో. వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయినారు అని ఆ షార్ట్ కట్టే దొంగ 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 అని అరిస్తే నేను ఏమని అంటానేమో అనుకున్నాను. థ్యాంక్స్ అబ్బాయి, ఈ విశాఖపట్నం డబ్బులు చూస్తే మోసం చేస్తున్నలాగే ఉన్నారు. ఈ విశాఖపట్నంలో దొంగలు ఉంటారేమో కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అసలు ఆమె అడిగిందే నువ్వు మంచిగా ఉన్నావు, ఇది నంబర్లు అనిపించలేదు అంటే ఓకే ఫైన్. వీడేమన్నా విశాఖపట్నం అంతా తిరిగి సర్టిఫికేట్ వేసినాడు అందరికి. మీ దేవుడు
నీకెందుకు? అబ్బో మానం పోయింది. అందుకే ఎక్కువ గెలుపుకోకూడదు అంటారు. ఇదిగో అబ్బాయి మీరు ఎటువైపు వెళ్తారు? నీకెందుకు? ఏందిరా ఏం జరుగుతుందిరా? కాదు మీకెందుకు అన్నాడు, దాని తర్వాత ఏమన్నా మిస్ అయిందా? లేదు కరెక్టే చూసినాం మనం. ఎక్కించేసుకుని డైరెక్ట్ మీకెందుకు అన్న తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ షాట్ వచ్చేసి డైరెక్ట్ ఎక్కించుకొని వచ్చింది. నాకు డౌట్, ఆడెవడో సిగరెట్ తాగాని చూసి ఆటో వాళ్ళని చూసి ఆటో వాడు ఇంకేం ఆడుతాడు, వస్తారా అని లాగుంటే ఇంకేం ఆడుతారు? అదే నాకైతే అర్థం కావట్లేదు. సరే వీళ్ళని నమ్మొచ్చింది, వీళ్ళేమో నమ్మేసి పరిస్థితి. అదే కదా, జస్ట్ బ్యాగ్ ఇచ్చినందుకే వీళ్ళు అంత ఉంటుందా? చాలా థ్యాంక్స్ అబ్బాయి, నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు. బాయ్. ఇది ఎక్కడ దొరికిందా బాబు? తింగదాలా ఉంది. రేపు ఫోన్ మర్చిపోయిందా? వాడే కదరా తీసుకున్నది ఫోను. పట్టుకొని ఆమె ఇచ్చింది. కాదు బాయ్ చెప్పేటప్పుడు కూడా ఇట్టి అన్నాడు కదరా, అప్పుడు కనిపించలేదా ఫోను? హలో 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 నిజం చెప్పు, కొంచెం రియాలిటీలోకి వద్దాం. కొంచెం ఓవర్ చూడన్నా నీ ఫోన్ పోయినప్పుడు అవతల సైడ్ ఫోన్ ఎత్తితే సార్ 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 నా ఫోన్ ఏదో సార్ మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్ నేనే వచ్చి తీసుకుంటా అంటాడు. కానీ ఫోన్ ఎత్తంగానే అట్ట చేస్తే సీరియస్ చెప్తున్నా, నాకు దొరికినా పడేస్తారా? దొరికినా పడేసేది రాదని పగలగొడతా నేనైతే. ఈడేందో ఈడి విధానాలు ఏందో ఈ రైటింగ్ ఏందో నాకేం అర్థం కాదు. సమాధానం కూర్చొని మాట్లాడతాడు, ఎవరు పడితే వాళ్ళు తిడుతుంటే వింటాడు. నేనండి ఇంత మీకు డ్రాప్ చేశాను కదా నరేష్ ని. తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి, మీరే ఫోన్ మర్చిపోయారు. సారీ అబ్బాయి. రేపు మార్నింగ్ తీసుకోండి. రేసేసానికి ఎన్ని నా కళ్ళతో చూపిస్తాను రా, చూసేవి అసలు చూడు బాధగా ఉందిరా నాకు. కాదురా, ఒక్క మాట చెప్పి మీరే మర్చిపోయినారు అంటే సారీ అబ్బాయి అంటే వీడు చెప్పేంత వరకు ఆమె తెలీదా ఫోన్ మర్చిపోయిందని? ఐ థింక్ షీ హ్యాస్ డయాబెటీస్ బ్రో. ఈమె కాదు అజయ్ అనుకుంది, అజయ్ గడుకు తీసుకోండి ఫోన్. చాలా థ్యాంక్స్ అబ్బాయి, నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు అబ్బాయి. సరే వెళ్తానండి, టైం అయింది. అయ్యా ఎగ్జామ్ టైం అయిపోతుంది. అబ్బాయి అబ్బాయి అలా కాదు అయ్యా. రే అది ఏందిరా, రే ఎందుకురా ఎన్ని నుంచి నా చేత చూపిస్తాను? ఏం తప్పు చేసినారా నేను? అది కాదురా, నేను ఇన్ని రోజులు నేను చూసిన క్రింజెస్ట్ పార్ట్ సినిమాల్లో సర్లేరు నీకెవరులో రష్మిక పాట అనుకుంటున్నా కదా. ఈ గొంతింటుంటేనే అబ్బాయి 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 అని చిరాకు వస్తుంది. ఏమేం చేయాల్సి వస్తుందిరా, కొంచెం ఆలోచించచ్చుగా, ఒక సబ్స్క్రైబ్ అట్లా కొట్టచ్చుగా. డ్రాప్ చేసిన అబ్బాయి ఎగ్జామ్ వస్తే మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన అబ్బాయి ఎగ్జామ్ అయిపోతే మై సంపేస్తారు అబ్బాయి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఇంత ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఏందిరా వాడు. నాకు టైం అయింది నేను పోతానంటే ఇటు వాచ్ పక్క చూసుకొని అబ్బాయి 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 నీ వద్దు బూతులద్దు. పెట్టు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, మొన్నానికి ఆడియన్స్ లేరు, ఫ్యామిలీ ఆడియన్స్ అన్ని చూస్తారు. మళ్ళీ ఫోన్ ఇచ్చిందామా? సరే ఏం చేయాలి? ఇంకోసారి 6 వీడియోలు అని చెప్పి అప్పుడు ఎంత ఒరే 10 నిమిషాల దాంట్లో 4 నిమిషాలకి నాకు సినిమా కనపడుతుంది కదరా. ఈయనకి లవ్ ఫెయిల్యూర్ అయింది కదరా? అయ్యింది. లేదు జస్ట్ చిన్న డౌట్ వచ్చింది. అప్పుడే మరి 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ లో నీకు రోజంతా చూపిస్తారా? సరేరా జానకిరా. వద్దురా. అదేంట్రా? దాంతో ఇంక అవసరం లేదురా. ఎందుకు? జానకి వల్లేరా డిప్రెషన్ లో ఉన్న నన్ను మళ్ళీ నార్మల్ పర్సన్ చేసింది. అదంతా నాకు తెలియరా. నువ్వు బాగున్నప్పుడు నేను తాగాను, ఇప్పుడు నేను బాగున్నాను, నువ్వు తాగాల్సిందే, తాగాలంతే. తాగకపోతే నా ఫ్రెండ్షిప్ ఒకటే. బీజిఎం ఏందిరా? నోట్లో చూడు వాడు ఎక్స్ప్రెషన్ చూడు. రే మామూలు ఇట్లా పోయడం వేరు, వాడిని బాటి నోట్లో పెడతాను నేను.
నీవెంత అదవ అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నారా? నిజం మాట్లాడుతున్నా. నీ అసలు బయటపడింది. మాటలు జాగ్రత్త. ఇంకా ఏమన్నా తెలుసుకోవడానికి చూసుకొని వస్తానే. రావాలి మరి. వస్తాను మరి. సరే ఈటింగ్ చేస్తాను కోసం. ఏంటిది ఏం జరిగిందో చెప్పండి. సో మొత్తానికి ఈ పాటి మీకు స్టోరీ అర్థమైపోయింది. అది క్లారిటీ వచ్చింది. ఎట్లుంది ఎలా ఇచ్చారు జలక్? ఎక్స్పెక్ట్ చేసిన జలక్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. దెబ్బ మీద దెబ్బ. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినాడు, మళ్ళా డిప్రెషన్ లోకి పంపించినాడు. అదే నాకైతే అర్థం కావట్లేదు. ఆ నుంచి ఎందుకు ఆ వ్యూ ఏంది అసలు? ఇడే ఆర్జీవ్ అనుకుంటాను నీకు బాటిల్ నుంచి పెడతా. ఏందిరా అది? చూడరా ఇది ఈ వ్యూ ఏందిరా అసలు? ఇది అసలు ఆ థాట్కి మెచ్చుకోవాలరా. ఇంకా గాజు లోపల నుంచి కెమెరా ఏడ తీసుకుపోతాడా అని భయం ఏంది నాకు కాసేపు. ఓకే బ్రో, కానీ గాజు అడ్డమైంది బ్రో. నాకు ఇంతవరకు అర్థం కావట్లా. బాటిల్ ఎందుకు పెట్టినాడు? ఏమి ఇచ్చారు కదా వేరియేషన్. సడన్ చేంజ్ చూసిన ఎక్స్ప్రెషన్ లో. ఈజ్ అన్ యాక్టర్ బ్రదర్. ఎందుకు ఇదంతా చేసావు? ప్రేమ ఒక్క మాట చెప్తే నేనే మీ ఇద్దరిని కలిపేవాడిని కదరా. నువ్వు కూడా దాన్ని ప్రేమించేస్తున్నావు మరి. నేను డిప్రెషన్ నుంచి బయట కూడా తీసుకొచ్చింది. బాధలో నుండి బయటకు తీసుకొచ్చిందంటే ఒక చెల్లిగా అని కూడా అనుకోవచ్చు కదరా. ఏం జరుగుతుంది బ్రో? ఇంతవరకు వచ్చిన ట్విస్ట్కే నేను తట్టుకోలేకపోతున్నా. ఏమో అసలు ఎక్కడ రా రే? ఐ నీడ్ టు సీ ద ఫుల్ పిక్చర్ ఆఫ్ ఆర్యన్ అజయ్. వన్స్ కాళ్ళకి దండం పెట్టుకుంటారా రే? నేను ప్లీజ్. మనం అనుకునే విధానంలోనే ఆలోచనలు మారిపోతాయి. ఇక్కడ ఆలోచనలే కాదు, మనం అనుకునే విధానంలోనే. సరే మా ఈ రాసిన డైలాగ్ నోరు కూడా తిరగట్లేదు. మనం అనుకునే విధానం టేక్ 3. మనం అనుకునే విధానంలోనే మన ఆలోచనలు మారుతాయి. ఎన్ని టేకులు తీసుకుంటాడో వాడు దీనికి. లే కాదు, నా ఫ్రెండ్ కూడా మారిపోయాడు. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే మా ఏమైందిరా నీకు? ఏమైంది మామా అంటూ అడిగే గొంతు. ఒక పాటని ఒక లిరిక్ ని ఇంత బాగా వాడతాడని తెలియదురా నాకు. వీడు ఏంది ఒరిజినల్ సాంగ్? ఇంకేందని ఆ లైన్ ని తీసేసి రీ రీ ఏమో. అందుకే నా మనకి మామాని ఒక్కటే పెట్టినారు డైలాగ్. ఇంకేం ఇలా ఆ దైవ సాక్షిగా చెప్తున్నా, వాడికి ఏం తెలియదు. నాదే తప్పు. నన్ను క్షమించడానికి నన్ను క్షమించు. రాజయ్ నువ్వు కనపడద్దురా. వాట్ మోర్ కెన్ హీ ఎక్స్పెక్ట్ బ్రో? సెటిల్మెంట్ చేయడానికి వచ్చినారు మళ్ళీ. తప్పే, మనం ఆ తప్పునే చూస్తున్నాం. దానికి కారణమైన ప్రేమ చూడట్లేదు. ప్రేమనే కాదు, ప్రేమించిన వారిని సొంతం చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. దగ్గర అయ్యే కొద్ది దూరం పెరుగుతుందంటారు. దూరం పెరిగినంత మాత్రాన ప్రేమ తగ్గిపోదు. అయినా నాతో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదురా. దగ్గర అయ్యే కొద్ది దూరం పెరుగుతుంది అన్నాడు. దూరం పెరిగే కొద్ది ప్రేమ తగ్గిపో. ఏంద్రా ఈ రెండు సంబంధం? దానికి దీనికి నాకే అర్థం కావట్లేదు. అయినా నాతో కంపేర్ చేస్తే వీడే బెస్ట్. ప్రేమ కోసం వీడి ఫ్రెండ్ మాత్రమే దూరం పెట్టాడు, కానీ నేను అమ్మనే దూరం పెట్టాలనుకున్నాను. వాడు నీ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినాడ్రా, నువ్వు పనిమాలోడు అని చెప్పినాడ్రా. అంటే ఫస్ట్ నుంచి వద్దాం. నేను ప్రేమ కోసం అమ్మని దూరం చేసుకోవాలనుకున్నా. వీడు జస్ట్ ఫ్రెండ్ వాడు దూరం చేసుకోవాలనుకున్నాడా? దూరం చెయ్యలే వాడు. నీ క్యారెక్టర్ ఏం చేసినాడు రా వాడు? పోలీస్ కేసు పెట్టొచ్చురా వాడి పైన. బెస్ట్ తప్ప ఏం లేదా? డైలాగ్ ఇల్లేదు అనుకుంటావు. మొత్తం ఆ డైలాగ్ షీట్ మొత్తం మీద ఒకటే ఒక డైలాగ్ మావా. అంత మించి ఏం లేదనుకుంటా. చూసావా ఆ సన్నుగాడు? అది తెలీదా నేను నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించనని? అది తెలియదులే. నువ్వు నా కోసం మళ్ళీ వస్తావని. వస్తావు కదూ? నీకై నేను బ్రతిక. ఏం పాపం చేసావురా మీకు మేము? ఓకే నౌ ఐ మీన్ కనెక్ట్ ద డాట్స్ బ్యాక్వర్డ్ అంటారు చూడు. టైటిల్ చూడు ఒకసారి. ఒకటైతే కరెక్ట్ రా. ఫుల్ ఈపీ. తీసినాడు వాడా లేదంటే చూసినందుకు మనమా? దీనిపైన చూసి మనం వీడియో తీస్తున్నందుకు మనమే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మాతో పాటు ఈ వీడియోని ఇంతసేపు చూసినందుకు మీకు కూడా థ్యాంక్స్. సో విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో.
ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసిన మిగతా రియాక్షన్ వీడియోలు చూడాలనుకుంటే ఇక్కడ పెడతాను, వెళ్ళి చూసేయండి. బాయ్ బాయ్.